వినాయక చవితి ప్లానింగ్ బి లైక్ ఫుల్ వీడియో. సబ్స్క్రైబ్ చేసుకోండి మామ, ఇలాంటి వీడియోస్ ఇంకెన్నో వస్తాయి. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. పక్క గల్లీ వాళ్ళు వినాయక చవితి చేస్తున్నారు, మనం కూడా చేద్దాం మామ. మనోడిని పక్కని పిలుచుకొద్దన్నాడు. సరే నాడు వెళ్దాం వాళ్ళ ఇంటికి. ఏంట్రా ఎలాగొచ్చారు? వినాయక చవితి చేద్దాం అనుకుంటున్నాం, పక్కని కూడా పిలుచుకుని మీటింగ్ చేద్దాంరా. ఎక్కడ బయటికి రా. ఏంట్రా ఎలాగొచ్చారా? వినాయక చవితికి ప్లానింగ్ చేద్దాం. ఏంటంటే మామ, వినాయక చవితి మనందరం డబ్బులు వేసుకొని చేద్దాం మామ. సరే మామ, మేము మీ కమిటీ కుర్రోళ్ళు. A few moments later. సరే మామ, వినాయక చవితికి ఇప్పుడు అందరం 1000 రూపాయలు కడిగి వేసుకోవాలి, అప్పుడే కానీ పెద్ద బొమ్మ రాదు. అవును రా, 1000 రూపాయలు కడిగి వేసుకోవాలి, అప్పుడే పెద్ద బొమ్మ అవుతుంది. సరే కానీ అందరూ చందాక మరి తిరగదాకా రావాలి. మరి డీజీ ఎడితేనే ఇస్తాంటే 1000 రూపాయలు, లేకపోతే ఏమన్నా. బొమ్మ ఎన్ని అడుగులు కొందంరా? బొమ్మ 5 అడుగులు కొందంరా. 5 అడుగులు 2000 కడిగి వేసుకోవాలరా. 3 అడుగులు సరిపోతురా బొమ్మ. సరేరా, బొమ్మ 3 అడుగులు కొందాం. మరి ఎప్పుడు వెళ్దాంరా బొమ్మలు బుక్ చేద్దాం? ఇప్పుడు వెళ్తే బోలేడు చెప్తారా? పండగ రేపని వెళ్దాం. రిస్క్ ఎందుకురా? 30,000 10,000 వస్తుంది. అప్పుడు 30,000 10,000 కిందకి ఇస్తారా? లాస్ట్ మిగిలిపోయిన బొమ్మలు వాళ్ళు ఏం చేసుకుంటారా? సరే అయితే నువ్వు చెప్పినట్టు వెళ్దా, పండగ రేపనగా. 5 minutes later. ఇప్పుడే చెప్తున్నాను, మరి పందిరేసి గణపతి పెట్టేటప్పుడు అందరూ రావాలి. నాకు పని ఉంది, దగ్గు వచ్చింది, జ్వరం వచ్చింది, వేరే ఊర్లో ఉన్నాను అంటే కుదరదు. మరి అందరూ మనసుకో పని చేయాలి. మరి ఈ గణపతి పెట్టేది రోజు నైట్ బంద్ చేసి గుళ్ళోనే పడుకోవాలి. మళ్ళీ నాకు దోమలు కొడుతున్నాయి, ఫ్యాన్ లేదు అంటే కుదరదు. మరి మళ్ళీ పొద్దున్నే లేచి స్నానం చేసి పూజకి రెడీగా ఉండాలి. మళ్ళీ రోజు పొద్దున్నే 6ంటికి దేవుడి పాటలు, 10ంటికి సినిమా పాటలు పెట్టుకుంటూ ఉండాలి. ఓకే రా, సరే ఓకే కానీ లాస్ట్ రోజు మాట్లాడుకోవద్దా? నిమజ్జనం అక్క డీజే పెడతారు. లాస్ట్ బట్ 2 బాక్స్ సెట్ చేసేసారు. ఫుల్ బ్యాండ్ డీజే ముందర మాట్లాడుకుని పెట్టుకుందాం. ఓకే రా. The next morning. అక్క గల్లీ వాళ్ళు పని చేస్తారు మా, మనం ఇంకా వేయలేదు. ఇప్పుడన్నా వస్తారా? మా ఇంటికి నుంచి ఫోన్ చేస్తున్నారు, ఇప్పుడే ఇంటికి వెళ్ళి వస్తాను మా. మీరన్నా వస్తారా? నీకు తెలుసు కదా మా, మొన్న బండి మీద నుంచి పడిపోయి నేను చేయబాలేదని. నేను వస్తాను మా. వచ్చిన వాళ్ళందరికీ తినేసారు బీట్లు సాయంత్రం. పదం రా, ఒకసారి ఇద్దరు సెట్ చేస్తున్నా అండి. ఇంటికి రేపు పొద్దున్న వెళ్తున్నాను రా. డెకరేషన్ మటుకి బాగా చేస్తున్నావు. రేపే నైతే బొమ్మ తెచ్చేటగలడు. పదండి వెళ్దాం. ఎవడేంట్రా ఇంకా రాలేదా? 5 minutes later. ఇప్పుడెవరా తీది ఎక్కేసాను. రైట్ రైట్. బాబా వెళ్ళిపోతున్నట్టు అన్నాడు. వచ్చినప్పుడు ఎలాగెళ్తే దాని చెప్పి ఓలేన్ ఓడెవరో పక్క కాపు. అనా బొమ్మలోనే లేవు, అయిపోయినాయి. మీరే చట్ట ఉంటాయి పదండ్రా. అనా బొమ్మలోనే లేవు, అయిపోయినాయి. రేపు పొద్దున్న రావాల్సిన పండగ అయిపోయి ఇంకో షాప్కి వెళ్ళి అడిగారా? అనా బొమ్మలోనే లాస్ట్ ఒకే ఒక బొమ్మ ఉంది, ఇదే. ఎంతన్నా? 30,000 తగ్గను. 10,000 కదన్నా బొమ్మ ఇది. తీసుకుంటే లేకపోతే వేరే వాళ్ళు రెడీగా ఉన్నారా వాళ్ళకి ఇచ్చేతను. సర్లేండి, ఇచ్చే ఇగో 30,000. 30,000 బొమ్మ 10,000 వచ్చేద్దామని చెప్పేవారు మొన్న. నీ వల్ల మాకు డబ్బులు ఒక 20,000. 10,000 బొమ్మ అది ఒక్కడి దగ్గర. నేను గణపతి బప్ప మోరియా. 12 seconds later. మావా బొమ్మనైతే ఇప్పుడు ఏదోలాగా ఎక్కిచ్చేసాం. మాకు డ్రైవర్ స్లోగా వెళ్ళమంటారా? గణపతి బప్ప మోరియా. డ్రైవర్ గా మంచి పాట పక్కాపే. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. 5 minutes later. బొమ్మనైతే పందిరిలో పెట్టేసాను రా. ఇప్పుడు ఏంట్రా మరి? పందిరి గారిని తీసుకొస్తాగలరా ఇంటికి? నేను రాండ్రీ, నాకు పని ఉంది ఇంటికాడ. ఎప్పుడన్నా వచ్చాడు పని చేస్తాక సరిగ్గా చెడ్డేస్తాక రాడు, దేనికి రాడు. నేను వస్తాను మా పందిరి గారి దగ్గరికి. ఇలాగ ఎప్పటి నుంచి అండి వస్తానంటున్నా? ఎరా బండడా వస్తావు ఇప్పుడు? నాడంట్రా బాబు వస్తానా. నేను దిగుతారంట్రా బాబు వస్తామంటే ఏంటి అడిగితే చెప్పాక ఏం కాదురా బాబు. పంతులు పిలమని. పంతులు గారు వినాయకుడు పందిరి గారు పూజ చేస్తాక రావాలండి. సరేనమ్మా, పొద్దున్న వస్తా. పంతులు గారు అయితే వస్తానన్నారు. నెక్స్ట్ ఏంటి? సౌండ్ బాక్సులు పెడతాను పూజ గడికి. సరే. A few moments later. సౌండ్ బాక్సులు అయితే పెట్టేశాను. మరి పొద్దున పూజకి రెడీగా ఉన్నాయి. The next morning. పూజ అయితే బాగా అయిపోయింది. ఏంట్రా మరి చందాకెళ్దామావా? సరేరా. పూజ ఎప్పుడు అయిపోయిందిరా? నువ్వు ఎక్కడ ఉంటే తెలుస్తుంది, ఇంటి దగ్గర ఏం తెలుస్తుంది. సర్లే కానీ చందాకెళ్దానండి. ఏమండి వినాయక చందాకి వచ్చాం ఉన్నారా? అలాగ అడుగుతారా? అలాగ అడగకూడదు. మీకు తెలీదా? వినాయక చంద ఇంట్లో పెద్దోళ్ళు ఎవరో లేరండి. సరేనమ్మా, రేపు పొద్దున వస్తాం. భలే ఉందిరా అమ్మాయి. బానే ఉంటది. ముందర చందా పూజ ఏంటా? A few moments later. అసలు ఈ ఊర్లో పెద్ద మనిషి అంటే మీరే. అందుకే బుక్ లో ఫస్ట్ మీద అవ్వాలి, ఫస్ట్ చందా మీద అవ్వాలి. 1000 రూపాయలు రాస్తున్నాను. ఆయన ఎవరు అనుకుంటున్నారు? మన ఊరు పెద్ద మనిషి. 1000 రూపాయలు 2,000 రాదు. బాగా లాగేశారా 2,000? ఇంకా బొలవందని అడగాలి. నడండి గమ్ముని. ముందు చందా పూజరా.